ఆర్టీసీ కార్మికుల నిరసన గుత్తి పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో గుత్తి ఏపీఎస్ఆర్టీసీ డిపో అధ్యక్షులు ఆంజనేయులు వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన బుధవారం పలు సమస్యలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ను వెంటనే ప్రకటించి పెండింగ్ లో ఉన్న డీఏలు, అరియర్లు మరియు ఎన్హాన్స్మెంట్ ఇవ్వాలని, స్త్రీ శక్తి బస్సుల్లో జీరో టికెట్ ను రద్దు చేసి మిగతా ప్రయాణికులకు టికెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, సిబ్బందిపై పనిభారం తగ్గించాలని, పదవీ విరమణ లేదా మరణించిన సిబ్బందికి వెంటనే సెటిల్మెంట్ చేయాలని, అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్యారేజ్ సెక్రటరీ ప్రకాష్ గౌడ్, నరేంద్ర, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు బస్సుల కొనుగోలు విషయంలో సంస్థ కాకుండా ఆర్టీసీ సంస్థని ప్రైవేటు బస్సులు కొని ఆర్టీసీ సంస్థ ద్వారానే నడపాలని ఈ ఉద్యమం చేస్తున్నాము. తర్వాత 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 4 డిఏలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని, మరి 9 డిఏల యొక్క అరియర్స్ను వెంటనే రిలీజ్ చేయాలని, కొత్త కమిటీ వేసి పీఆర్సీ కమిటీని వేసి వెంటనే ఐఆర్ ప్రకటించాలని మేము ఈ స్టేట్ వైడ్గా రాష్ట్ర స్త్రీశక్తి పథకంలో జీరో టికెట్ ఇష్యూ చేయాలని, తర్వాత అన్ని రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మరియు చనిపోయిన యొక్క ఉద్యోగులకు వాళ్ళకి యొక్క సెటిల్మెంట్ను వెంటనే మన ఆర్టీసీ ద్వారా సెటిల్మెంట్ పరిష్కరించాలని, అదేవిధంగా ఈహెచ్ఎస్ విధానము కాకుండా పాత ఆర్టీసీ వైద్య పద్ధతిని కొనసాగించాలని మేము ఈ కార్యక్రమము స్టేట్ వైడ్గా స్టేట్ కమిటీ పిలుపు మేరకు గుత్తి డిపో నందు చేయడము జరిగినది. 2 రోజులు 20-21 తారీఖు అనేక సమస్యల మీద ఎండీ గారికి మెమరాండం కూడా ఇవ్వడమైనది. దాంట్లో ముఖ్యమైన భాగంగా ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు విషయాలలో ప్రైవేటు వ్యక్తులు కాకుండా ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేసి ఆర్టీసీ మరమ్మతులు అన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమాలు 2 రోజులు తలపెట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని డిపోలలో జరుగుతుంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దేనికైనా సిద్ధంగా ఉండాలని అన్ని డిపోలలో ఇదే విధంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు.